నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. జైలర్ 2 రిలీజ్ కాబోతుంది. సో బిజినెస్ లెక్కలు ఏం కానున్నాయి అనే దానిపైన చర్చ నడుస్తుంది. వాస్తవానికి జైలర్ 1 రిలీజ్ అయినప్పుడు అవి అనుకున్న ఆశించినంత ఫలితాలు రాబట్టవేమో అనుకున్నటువంటి సందర్భంలో దానికి ప్రాణం పోశాడు అనిరుద్ రవిచంద్రన్. అయితే ఇప్పుడు జైలర్ 2 పరిస్థితి ఎలా ఉంది? నిజంగా అప్పుడు అనిరుద్ రవిచంద్రన్ లేకపోయింటే ఆ సినిమా చాలా ఇబ్బందులు పడేదని చెప్పి రజనీకాంత్ గారే స్వయంగా చెప్పారు. సో ఇప్పుడు జైలర్ 2 పరిస్థితి ఏంటి? జైలర్కి సంబంధించి కొత్త అంశాలు ఏముంది? జైలర్ 2 జూన్ 12 రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నట్టుగా సమాచారం ఉందండి. అంటే బహుశా నేను అనుకోవడం అదే కన్ఫర్మ్ అయితే ట్రైలర్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బిజినెస్ పరంగా దానికి ఇంకా తెలుగు రైట్స్ ఎవరికి ఇవ్వాలని దాని మీద చర్చలు కొలిక్కి రాలా. ఎందుకంటే 60 కోట్లు ఇమ్మని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. గతంలో జైలర్ 1కి తక్కువలోనే అది అమ్ముడైతే అది 50 కోట్లు వసూలు చేసింది. కాబట్టి ఈసారి దీనికి 60 కోట్లు ఇమ్మని వాళ్ళు డిమాండ్ చేస్తారు. కానీ తర్వాత వేట ఆయన వచ్చింది, ఆ తర్వాత కూలీ వచ్చింది, ఈ వసూళ్ళు అంత మాత్రంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంత ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లా. ఈ నేపథ్యంలో వాళ్ళేమో 60 కోట్లు కావాలని పట్టుబడుతున్నారు. మరి డేట్ ఏమో రిలీజ్ డేట్ దగ్గరగా ఉంది. మరి దానికి ఒక వేరే మార్గం ఏముంది అనుకున్నప్పుడు పర్సనల్ విధానంలో దిల్ రాజు గారినో లేకపోతే ఇంకొకరిలో ఇచ్చేసి గీతా వాళ్ళకు దిల్ రాజు వాళ్ళకు ఎవరికి ఇచ్చేసి సితారా వాళ్ళకు ఇచ్చి రిలీజ్ చేసే ప్లాన్ కూడా ఒకటి చేస్తున్నారు. అంటే బిజినెస్ పరంగా జరిగితే ఓకే, జరగకపోతే పర్సనల్ విధానంలో వాళ్ళే రిలీజ్ చేద్దాం అనే దీంట్లో వాళ్ళు ఉన్నారు. అది ఒక విధంగా చెప్పాలంటే సినిమా రిలీజ్కి దగ్గరగా ఉందా కానీ బిజినెస్ పరంగా అంత ఊపు లేదు. వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అట్లా ఉంది పరిస్థితి. సో ఓటీటీకి సంబంధించి కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు, మిగతా బిజినెస్లు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఓటీటీ పరంగా కూడా ఇప్పుడు అదే హిట్లు వస్తే ఒక రకంగా ఉంటుందండి, హిట్లు రాకపోతేనే డల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలుగునాడు బిజినెస్ విషయంలో అదే బాలకృష్ణ గారు స్పెషల్ రోల్ చేశారనుకోండి, 60 కోట్లు ఈజీగా పెట్టేస్తారు. అది చేయలే. చేస్తుంటే వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు కదా ప్రమోషన్స్కి. అలాగే షారుఖ్ ఖాన్ ఉంటాడు అన్నారు, అది జరిగినట్లేదు. ఉంటే దాన్ని కూడా ఉపయోగించుకుంటారు కదా ప్రమోషన్స్కి. కాబట్టి ఈ ప్రమోషన్స్లో అది ఉన్నట్టుగా లీక్లు రాలేదు. కాబట్టి బిజినెస్ పరంగా కూడా బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది కాంబినేషన్స్ ఉన్నాయనేది బయటికి స్ప్రెడ్ చేస్తారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఈ సినిమాలో ఇది ఉంది అంటే ఖచ్చితంగా బిజినెస్ జరుగుద్ది. ఇప్పుడు ఏముందో తెలియదు. జైలర్ హిట్ అయినంత మాత్రాన జైలర్ 2కి రేపు 60 కోట్లు పెట్టుకుంటే ఆ డబ్బులు రావట్లేకపోతే మునిగిపోతారు వీళ్ళు. ఆ పరిస్థితి ఉంది. ఓటీటీ విషయంలోనూ అట్లాగే ఉన్నాయి. మరి ఓ పక్కనే ఈ సినిమా ఎట్లా ఉంటే మళ్ళీ రజనీకాంత్ నెక్స్ట్ సినిమా మరి ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా కమల్ హాసన్ గారు వాళ్ళు కలిపి నిర్మిస్తున్న సినిమా అది పట్టాలెక్కుతుంది. ఆయన ఫాస్ట్గా ఇంకో సినిమాకి వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి అయితే జైలర్ అయితే రిలీజ్ మాత్రం చాలా దగ్గరలో ఉంది. మళ్ళీ హిట్ వస్తే కానీ ట్రాక్లోకి రాడని చెప్పొచ్చు అండి. అంటే సేమ్ క్యాస్ట్ అండ్ క్రూ ఉండబోతుందా? ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా బాలకృష్ణ గారు ఇక్కడ లేరు, షారుఖ్ ఖాన్ ఉన్నట్టుగా కనిపిస్తలేదు. సో గతంలో మోహన్ లాల్ గారు అయితే దీంట్లో ఉంటున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో సేమ్ క్యాస్ట్ అండ్ క్రూయే కంటిన్యూ అవుతుందా? నిజంగా అలా అయితే కొత్తదనం ఏముంటుంది దాంట్లో? కొత్తగా చూడడానికి ఏముంటుందంటే ఏం చెప్తారు? అంటే మోహన్ లాల్ ఉన్నారు దీంట్లో, మరి జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ వీళ్ళందరూ పాత వాళ్ళే దీంట్లో ఉంటారా? ఎవరెవరు ఉంటున్నారో ఏమిటి? మ్యూజిక్ అయితే అనిరుద్ రవిచంద్రన్ మనకు తెలిసిందే. మొత్తానికి అంటే జైలర్కి 2 అంటున్నారు కానీ జైలర్కి ప్రీక్వెల్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఏదైనా ట్రైలర్ వస్తే కానీ ఆ రజనీకాంత్ పాత్ర ఏమిటి, ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది తెలియదండి. మొత్తానికి అయితే సినిమా మీద అయితే కొంత క్రేజ్ అయితే ఉంది. రజనీకాంత్ సినిమాలకి క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పుడు అంతానేమో రజనీకాంత్ రాజకీయాలకు వచ్చి ఉంటే బాగుండేదేమో, సీఎం అయిపోయాడేమో అనే మాట కూడా వినిపిస్తుంది. తమిళనాడులో విజయ్, ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టడానికి ముందే రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నాడు అనేది వచ్చింది. ఇదిగో అనౌన్స్ చేయబోతున్నాడు అన్న టైంలో ఆయన వెనక తగ్గిపోయాడు. రిస్క్ తీసుకోవడం రజనీకాంత్కి ఇష్టం లేదు మొదటి నుంచి కూడా. ఇక్కడ రిస్క్ తీసుకోవడం వల్ల ఈయన కింగ్ అయిపోయాడు. ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు, రజనీకాంత్ అదే సీఎం అయిపోయేవాడే అంటున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమాలు చేసుకోవడం బెటర్ ఏమనిపిస్తుంది. ఆయన ఆరోగ్యకరంగా ఉన్నాడు. అదే రాజకీయాలకు వచ్చేసి అంత ఆరోగ్యకరంగా ఉండేవాడు కాదేమో. విజయ్ యంగ్ కాబట్టి ఆ మొండి ధైర్యంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి తట్టుకోగలిగాడు. అదేండి. సో ఇప్పుడు ఇంకో రకమైన చర్చ నడుస్తుంది. విజయ్ కావచ్చు, అదేవిధంగా రజనీకాంత్ కావచ్చు, వీరిద్దరి మధ్యన ఫ్యాన్స్ మధ్యన చాలా వరకు వార్ జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి విజయ్కి శుభాకాంక్షలు ఏమైనా చెప్పే అవకాశం ఉందా, లేదంటే కలిసే అవకాశం ఉందా రజనీకాంత్ అంటే ఏం చెప్తారు? అదేనండి, సినిమా వాళ్ళు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు కానీ అటు నుంచి రాలా. కమల్ హాసన్ కూడా
డిఎంకే సపోర్ట్ అక్కడ డిఎంకేతోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ ద్వారానే ఆయన పదవులు పొందాడు కాబట్టి దీన్ని విమర్శిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ విజయాన్ని. కానీ ఇక్కడ మన నాని లాంటి వ్యక్తి ముందుగానే, మన హీరో నాని ముందుగానే చక్కగా విజయ శుభాకాంక్షలు చెప్పడం కానీ చాలా మంది మన వాళ్ళు చాలా మంది నారా లోకేష్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పారు, అందరూ చెప్పారు. కానీ అక్కడ వాళ్ళు ఒక విధంగా షాక్ లో ఉన్నారో ఏంటి తెలియదు, కానీ అంతగా స్పందించట్లేదు. ఏంటో మరి కలిశారో సినిమా హీరోలు అందరూ కలిశారో అది వేరే విషయం, కానీ ఒక ట్వీటో లేకపోతే ఇంకోటో చేసుకుంటే బాగుండేది ఎప్పుడు కూడా. ఆయన ముఖ్యంగా ఫ్యాన్స్ పరంగా ఒక వారు ఉంది అక్కడ రజనీకాంత్ ఫ్యాన్స్ కి. ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అంటారు. ఆయన ఒక సూపర్ స్టారే, ఈయన యంగ్ సూపర్ స్టారు కాబట్టి ఆ ఫ్యాన్స్ మధ్యలో అంత వారు ఉంది. మొత్తానికైతే మరి విజయ్ వచ్చింది కాబట్టి ఇక అందరూ కూడా భవిష్యత్తులో అతనే పెద్ద నాయకుడికి ఎదిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరే ఇక ఆయన సపోర్ట్ చేయడం బెటర్. అది కాక ఇంకొక రకమైన చర్చ కూడా నడుస్తుంది. ఏంటంటే రజనీకాంత్ గారికి నిజంగా ఒక అబ్బాయి ఉంటే ఇప్పుడు నిజంగా సినిమాల్లో స్టార్ అయ్యేవాడు, ప్లస్ రాజకీయాల్లో కూడా అటు రజనీకాంత్ గారు రావడానికైనా లేదంటే తన కొడుకు ఎంట్రీ అవ్వడానికైనా చాలా బాగుండేదని చెప్పి ఇంకో చర్చ నడుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత ఇలాంటి చర్చలు జరుగుతున్నాయంటే ఎలా చూడాలి? అంటే తమిళనాడు రాజకీయాలన్నీ ఒక డిఫరెంట్ రాజకీయాలండి. అంటే రజనీకాంత్కి ఏంటంటే రేపు మనవాళ్ళు వస్తున్నారు, ధనుష్ కొడుకున్నాడు, ఇంచుమించు ధనుష్ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి అతనికి. కానీ రజనీకాంత్ లుక్, రజనీకాంత్ ఇది అపియరెన్స్ ఉంటుందా లేదని చెప్పలేము మనం. ఎందుకంటే 3వ తరంలోనే తప్పితే ఇక ఆడపిల్లలు నిర్మాతలుగా ఉన్నారు కాబట్టి రజనీకాంత్ వయసు రీత్యా కూడా ఇక ఆయన 175 సినిమాలు పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆరోగ్య రీత్యా కూడా ఈ రాజకీయాల గురించి ఆలోచించడం కానీ సినిమాల గురించి ఆలోచించడం కానీ చేయకపోవడం బెటర్ ఏమనేది నా ఉద్దేశం. ఓవరాల్గా తమిళ రాజకీయాల్లో అటు సినీ స్టార్ కాస్త పొలిటికల్ స్టార్గా మారడాన్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా వేరే స్టార్స్ కూడా ఆశ వస్తుందిగా. భవిష్యత్తులో కూడా సినిమా నటులకి అక్కడ పట్టం కడుతున్నారు అనేది అర్థమైపోయింది. ఎంజీఆర్ మనకు కనిపిస్తున్నాడు, జయలలిత కనిపిస్తుంది, విజయ్ కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకో జనరేషన్లో హీరో కూడా ముందుకు వచ్చిన ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు సూర్య లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో వాళ్ళు వాళ్ళకి రాజకీయాల పరంగా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే విజయ్ స్టామినా కొన్నాళ్ళ పాటు ఆ ప్రభావం ఉంటుంది. కొన్నాళ్ళ పాటు విజయ్, కొన్నాళ్ళ పాటు ఉదయనిధి స్టాలిన్ ఇట్లా ఉండే అవకాశం ఉంది. అది ఇద్దరు హీరోలే. ఉదయనిధి స్టాలిన్ చిన్న హీరో అనుకోండి, ఇంత స్టార్డమ్ లేదు అతనికి. సో చూద్దాం సార్, మొత్తానికి తమిళనాడు రాజకీయాలు మాత్రం అటు విజయ్ ఏం చేయబోతున్నాడు, త్రిష నిజంగా డిప్యూటీ సీఎం కాబోతుందా, అదే విధంగా చూసుకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ దీనిపైన ఏమంటున్నారని చర్చలు అయితే నడుస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.